హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పితికిన పప్పుచారు ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడైతే అనపకాయల సీజన్ కదండి, చాలా ఫేమస్. అలానే సంక్రాంతి పండుగ కూడా ఎక్కువగా చేసుకుంటారు. ఇదైతే పల్లెటూరులో అండి. మాకైతే ఈ సీజన్లో చాలా ఇష్టమైన ఫుడ్ అయితే ఇదే. ఇక్కడైతే నేను అనపగింజలు ముందు రోజే నానబెట్టుకొని పెట్టుకున్నానండి. నానిన తర్వాత ఇవైతే మనమైతే నీట్గా పొట్టు ఒలిచేసుకోవాలి. ఒలిచిన తర్వాత మనకైతే గింజలు అయితే ఇలా ఉంటాయి. ఇదైతే తెల్ల పితిక పప్పు అండి, గ్రీన్ కలర్లో ఉండేది కూడా ఉంటుంది. ఏదైనా వాడచ్చు, చాలా బాగుంటుంది రెండు కూడా టేస్ట్. ఇక్కడైతే మసాలా అయితే ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఒట్టి కొబ్బరి అర్ధం చిప్ప అయితే నేను తురిమి పెట్టుకున్నాను. అలానే కొంచెం అంతా అల్లము, ఆనియన్ కూడా వేసుకున్నానండి. నేనైతే వేయించలేదు, అలానే డైరెక్ట్గా అయితే వేస్తున్నాను. వేయించిన మసాలాతో ఎలా చేయొచ్చు అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ముందుగా ఒలిచిపెట్టుకున్న తెల్లపాయలు, అలానే ధనియాల పిండి కూడా వేస్తున్నానండి. ఇక్కడ నేను ధనియాల పిండి 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నాను. ఇక్కడైతే అనపకాయలు అనేవి నాకైతే 1 కేజీ పైనే ఉన్నది పప్పు. కాయలు 1 కేజీ పైనే తీసుకున్నాము. సో 1 కేజీ కాయలకి ఎంత పప్పు వస్తుందో దానికి కావాల్సిన మసాలా అయితే ఇదైతే పెట్టుకున్నానండి నేను. సో కొంచెం అంతా శనగపప్పు, టమాటో కూడా వేసుకోవాలి. ఇక్కడ శనగపప్పు వేసుకోవడం వల్ల కర్రీ అనేది మనకు కొంచెం తిక్కుగా వస్తుందండి. సో మనకు హ్యాండ్ ఫుల్ అంతా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు నాటి కొత్తిమీర అనేది చాలా బాగా వస్తుంది కాబట్టి స్మెల్ బాగుంటుంది, అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొంచెం అంత చెక్క, లవంగం కూడా వేసుకోవాలి. అంతా వేసుకొని ఇక్కడైతే కొంచెము ప్యాన్ పెట్టుకొని జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ అంతా మెంతి అయితే వేయించుకోవాలండి. ఈ మెంతి వేసుకోవడం వల్ల పితికపప్పు చారు అనేది చాలా ఫ్లేవర్గా ఉంటుంది. ప్లస్ తినడానికి మిక్సీ జార్లో వేసుకున్న మసాలానంతా మనమైతే నున్నగా రుబ్బుకోవాలండి. ఎప్పుడైతే మసాలా అనేది నున్నగా ఉంటుందో మనకైతే చారు కూడా ఎక్కువ తిక్కుగా వస్తుంది. అలానే దోశకు కానీ, పూరీకి కానీ, అలానే వైట్ రైస్, రాగి ముద్దకు కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చారు. దేనికైనా చాలా మంచి కాంబినేషను. అన్ని రకాలుగా కూడా తినచ్చు, చపాతీ కూడా. సో ఇక్కడైతే కుక్కర్ పెట్టుకొని అందులోకి నేను కొంచెం అంత సాసోలు, అలానే లైట్గా మెంతులు కూడా వేసుకున్నానండి. దీనికైతే జీలకర్ర వేయకూడదు యాక్చువల్గా. నాకు పోపు డబ్బాలో ఉంటే అలానే వేసేసాను. సో ఇక్కడైతే మనము కొంచెం అంతా కరివేపాకు, అలానే ఇంగువ కూడా వేసుకోవాలండి. పప్పు కాబట్టి గ్యాస్ట్రిక్ లేకుండా ఇంగువ యాడ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. సో ముందుగా మనమైతే పితుక్కొని పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి వేసుకోవాలండి. ఇక్కడ ఇదైతే శరీరానికైతే చాలా బలము. చిన్నపిల్లలకి అలానే బాగా కొంచెము మెత్తగా ఉడకపెట్టినామంటే ముసలి వాళ్ళు కూడా తినచ్చండి, ఎవరైనా తినచ్చు. ఎందుకంటే శరీరానికి చాలా బలం కాబట్టి ఈ సీజన్లో వచ్చి ఈ ఫుడ్ని అయితే ఇంట్లో అందరూ ఇష్టంగా తినచ్చండి. అందరికీ 2 or 3 టైమ్స్ అయితే చేసి పెట్టండి. సిటీలో అయితే కష్టము, పల్లెల వాళ్ళకైతే విరివిగా దొరుకుతాయి. కానీ సిటీలలో సంక్రాంతి టైంలోనే అమ్ముతారు కాబట్టి ఎక్కువగా. సో ఆ టైంలో కూడా తెచ్చి పెట్టుకొని పప్పును కూడా ఎండబెట్టుకొని ఒట్టిన పితికపప్పు చారుతో కూడా చేయొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఒక పొటాటాని చిన్న క్యూబ్స్గా కట్ చేసుకొని వేసుకున్నాను. పెద్దగా కావాల్సిన వాళ్ళు కూడా పెద్దగా వేసుకోవచ్చండి. కాకపోతే పప్పు ఉడికేలోపు పొటాటో అనేది ఉడకదు కాబట్టి చిన్నగా కట్ చేసుకున్నామంటే 2 ఈవెన్గా అనేది ఉడుకుతాయి. సో ఇక్కడైతే మసాలా అయితే ముందుగా రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, ఆ మసాలాని అయితే మనం పప్పులో యాడ్ చేసుకోవాలి. ఇదైతే పచ్చి మసాలా అయితే వేస్ట్ చేశాను. కొందరైతే వేయించుకొని కూడా చేస్తారండి, నేను కూడా ఎక్కువగా అలానే చేస్తాను. సో అలా ఇంకొకసారి అయితే చేస్తాను. సో ఇక్కడైతే నేను మనకు కావాల్సిన వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వాటర్ కావాలో అంత వాటర్ చేసుకోండి. మీకు లూజ్గా ఉండాలంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోండి. తిక్కుగా ఉండాలి అనుకున్నప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీతో వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ పప్పు ఉడికే కొద్దీ మసాలా అనేది గట్టి పడుతుందండి. చల్లారిన తర్వాత కూడా చాలా దగ్గరగా వచ్చేస్తుంది ఈ మసాలా. సో దీన్ని అయితే జాగ్రత్తగా చేయాలి. అలానే కరెక్ట్గా కన్సిస్టెన్సీతో వాటర్ పోస్ట్ చేయాలండి. ఇక్కడైతే నేను పూరీకి అయితే రెడీ చేసుకుంటున్నాను. మసాలా ఉడికేలోపు నేను 1 కప్పు గోధుమ పిండికి 1.5 కప్పు మైదా అయితే వేసానండి. ఓన్లీ మైదా అయితే చేయట్లేదు. ఇక్కడ గోధుమ పిండి, మైదా కూడా 2 కలిపి చేస్తున్నాను. సో ఇక్కడైతే నేను మైదా పిండిలోకి జస్ట్ సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి నీట్గా ముద్దగా చేసుకున్నాను. ముందుగా ప్యాన్ పెట్టి ఇందులోకి ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇక్కడైతే నేను మసాలా అయితే ఉడకపెడుతున్నాను కదా, చూసారా కొంచెం సేపటికైతే దగ్గర పడింది. దగ్గర పడినప్పుడు కలపెట్టుకోండి. మధ్యలో పప్పు అనేది నొక్కి చూడండి, అప్పుడే మనకు తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది. అలానే వదిలేసినామంటే ముద్దగా ఉడికిపోతుంది, మనకు కనపడదు కాబట్టి పైకి మాత్రం పప్పులాగే ఉంటుంది. సో ఇదైతే జాగ్రత్తగా ఉడకబెట్టుకోండి. ఇక్కడైతే నేను ఆలోపు పూరీకి అయితే రెడీ చేసుకున్నాను. రెడీ చేసుకున్న పూరీని మనమైతే
పూరీని కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని వంటల్లాగా చేసుకొని పెట్టుకోవాలండి. ఇక్కడైతే మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని పూరీలు అయితే నేను ముందుగా వేడి చేసుకుంటానండి. లేట్గా తినే వాళ్ళకు అప్పుడే వేడి చేసి ఇస్తాను. సో ఇక్కడైతే మేము ఫస్ట్లోనే తింటున్నాము, అందుకనేసి ముందుగా పూరీని అయితే రౌండ్గా తిక్కుకొని మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్లో తిక్కుకోండి. ఎందుకంటే అట్ లాస్ట్ మనమైతే తుంచుతాం కాబట్టి. సో ఇక్కడైతే మనము రౌండ్గా తిక్కుకొని పెట్టుకున్నాము. ఆలోపు మనకి చారు అయితే ఉడికిపోయిందండి. సో చూసారా, మనమైతే పప్పును పట్టుకొని చూస్తే మెత్తగా ఉడికినట్టే ఉంటుంది. ఆయిల్ వేగిన తర్వాత మనమైతే పూరీ అనేది వేసుకోవాలండి. చూసారా ఎంత రౌండ్గా వచ్చింది. ఇందులోకి ఏ సోడా ఏమీ కనలేదు. జస్ట్ మనము అప్పటికప్పుడు కలుపుకొని వేసుకున్నానంతే. పూరీ అనేది చాలా పొంగుతూ అయితే వచ్చిందండి. ఇక్కడ పూరీ అయిన తర్వాత ఇంకా మిగిలిన పూరీలన్నీ రెడీ చేసుకున్నాము. సో ఫైనల్గా మాకైతే కర్రీ అలానే పితికిపప్పు చారు, పొంగిన పూరీలు రెడీ అయినాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మా